నమస్తే దోస్తులు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎట్లున్నారులా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో వచ్చేసి నా ముద్దల పిల్లం కంటిన్యూషన్ పార్ట్ 8. చూడిరి దోస్తులు, మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయురి. పార్ట్ 7 అయితే మల్లిక ఉండి ప్రసాదులు గొడవ పెట్టుకున్నారు కదా, మరి ఈ పార్ట్ 8 మల్లిక ఇంటికి పోతుందా, ప్రసాద్ మల్లికతో మాట్లాడతాడా లేదా అన్నది చూడిరి దోస్తులు. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఇంకో విషయం ఏంటిదంటే దోస్తులు, ఈ వీడియోలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు. ఇప్పుడైతే వీడియోలకు వెళ్దాం పదండి దోస్తులు. నాకు తెలుసు వదిన, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలానే జోక్యం చేసుకున్నావు అనుకో, అన్నయ్యకు నీకు మధ్యలో ఇంకా పెద్ద గొడవలు పెట్టి మిమ్మల్ని ఇద్దరిని విడదీస్తా. ఎందుకు లిల్లీ అలా చేస్తున్నావు? ఆపు నీ దొంగ ఏడుపులు వదిన, నీ దొంగ ఏడుపులకి ఇక్కడ ఎవరు కరిగిపోరు, అర్థమవుతుందా? ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకోకు. బాయ్ వదిన, గుడ్ బై, టేక్ కేర్. అయ్యో దేవుడా, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు అనిస్తున్నావు? బావే నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను ఇక్కడ ఉండడం వేస్ట్, నేను ఇంటికి వెళ్ళిపోతా. అయినా నేనేం తప్పు చేసినా ఇంటికి వెళ్ళడానికి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిననుకో బావ దృష్టిలో నిజంగానే తప్పు చేసిందని అవుతా. వద్దు, నేను ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి నేనేంటో బావ దగ్గర నిరూపించుకోవాలి. మల్లిక, మల్లిక ఏం చేస్తానవే? ఒకసారి ఇట్రా. అత్తమ్మ వస్తున్నా. అత్తమ్మ ఎందుకో పిలుస్తుంది కదా. ఇలా నేను డల్గా ఉండడం చూస్తే అత్తమ్మకు లేనిపోని డౌట్లు వస్తాయి. అత్తమ్మ ముందు హ్యాపీగా ఉన్నట్టు నటించాలి, లేకుంటే అత్తమ్మ బాధపడుతుంది. ఏంటత్తమ్మ పిలుస్తున్నారు? ఏమైందే మల్లిక, మొహం అంతా చిన్నమైంది ఎందుకో? ఏం లేదత్తమ్మ, ఇప్పటిదాకా పండుకొని లేచిన, అందుకే మొహం అలా ఉంది. పండుకొని లేచినవానే మల్లిక? సరే గాని పండక్కి మీ వాళ్ళు ఎప్పుడు తొలకపోతారట్నే నిన్ను? వాళ్ళు అత్తరట్నా లేకుంటే మిమ్మల్ని రమ్మంటారా? లేదత్తమ్మ, మేము వెళ్తలేము. అమ్మ బాపు వాళ్ళే ఇద్దరు ఇక్కడికి వస్తా అన్నారు పండక్కి. వాళ్ళు ఎందుకు అత్తరట్నే మల్లిక? మిమ్మల్ని ఇద్దరిని తీసుకుపోతే అయిపోవు కదా, మీరిద్దరు పోతేనే మంచిగా ఉంటది, అదే మన ఆచారం. ఏమో అత్తమ్మ, అమ్మ నిన్న ఫోన్ చేసింది, వాళ్ళే వచ్చి పండగ పూట అందరికి బట్టలు పెడతారటత్తమ్మ. మా ఊరు సైడు ఆచారం అట్లున్నదటత్తమ్మ, వాళ్ళే వస్తా అన్నారు పండక్కి. అవునానే? అట్లయితే అట్లనే గానీ ఈ విషయం గురించే మీకు ఫోన్ చేసి చెప్తా అన్నదత్తమ్మ. సాయంత్రం వరకు గిట్లా చెప్తుంది కావచ్చు. సరేనే రానే గాని, అయినా పండగ ఒక దగ్గర జరుపుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అమ్మోళ్ళు పండగ రోజు అత్తారంటాను కదే, దుకాణం సామాను బాగానే పడుతుంది. ప్రసాద్ గారు ఎటు వేయండు వాడు, ఒక సామాన్ కన్నా పోయేత్త అయిపోవు. ఏమో అత్తమ్మ, బావ ఎక్కడికి వెళ్ళిండో నాకు కూడా తెలియదు. అయితే తీయే, ఆడ వచ్చినాక మా పోతాడు గాని నేను సామాన్ చెప్తా రాయే. కింద కూర్చున్నవే కూడలా, ఈ బల్ల మీద కూర్చుంటే అయిపోవు కదా. ఏం కాదులే అత్తమ్మ, ఇక్కడనే కూర్చుంటా. అబ్బా, నా కోడలు ఎంత మంచి గుణవంతురాలు, పెద్దలకు మంచి మర్యాదలు ఇస్తుంది. నీలాంటి కోడలు నాకు దొరుకుడు అదృష్టమే. అన్ని తీలా మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని మంచిగా చూసుకుంటాను. నువ్వైతే నా బిడ్డలని దాని కాదానే. అయినా కూర్చో, ఎవరేమనుకోరు గాని కూర్చో పైన. వద్దులేండి అత్తమ్మ, ఇక్కడే కూర్చుంటా. వదినా, నువ్వు మా అమ్మకు బిడ్డ లాంటి దానివా? నువ్వు బిడ్డవైతే మరి నేను సామాన్ చెప్తా రాయే మల్లిక. ఏంటి, మా వదిన వచ్చినాక మా అమ్మ నన్ను దూరం పెడుతుంది, ఎప్పుడు నేనే కదా దుకాణం సామాన్ రాసేది. వదినా, నువ్వొచ్చి మా ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచుతున్నావు కదా, లేకుంటే నా ప్లేస్ను నువ్వు కబ్జా చేద్దామని చూస్తున్నావా? నన్నే మా అమ్మ నుండి దూరం చేద్దామని చూస్తున్నావా వదినా? మీ ఇద్దరి మధ్యలో ఫిట్టింగ్ ఎలా పెడతానో చూడు. అమ్మా ఏం చేస్తారే? ఏం లేదే లిల్లీ, ఇవ్వరాంకి ఎటువేను, ఇంట్లో కనిపిస్తలేవు. వచ్చిన కాంచి ఇంట్లో ఉండనే ఉంటలేవు, ఎటు తిరుగుతానవే? కాలొక్కడ ఆగుతలేదా? నేనెటు తిరుగుతాననే అమ్మా, మమత వాళ్ళ ఇంటికే వెళ్ళినా. ఈ మధ్యలో మమత పోరుతోటి తిరుగుడు నీకు బాగా అవుతుందే. నువ్వేందో నీ కథ ఏందో నాకైతే అస్సలు అర్థమైతలేదు. గిట్లా తిరుగుతారా అనేవరన్నా? నేనేడ తిరుగుతాననే అమ్మా, మీరేం చెప్తారో చెప్పరాదే నాకు. గదానే, ఇక ఉగాది పండగ వస్తుంది కదా, ఉగాది పండగకు ఏమేం కావాలో సామాన్ రాపిస్తాను వదినతోటి. అమ్మా, ప్రతిసారి నేను కదనే రాసేది, ఇప్పుడు వదినతోటి రాయించుకుంటున్నావా? అంతేనే అమ్మా, నీ కోడలు వచ్చినాక నన్ను పూర్తిగా మర్చిపోయినావు. ఓ, లేకపోతే నిన్ను పట్టుకొని ఊగులాడమంటావా? నా కోడలు నా ఇష్టం, నా కోడలతోటే రాయించుకుంటా. రేపో మాపో అయితే నీకు పెళ్లి చేసి
వెళ్ళగొడతాం. తర్వాత అయితే మేమిద్దరమే కదా ఉండేది. ఇక వదిన చెప్పకపోతే ఎవరికి చెప్పండి? నువ్వా ఇంట్లుండవు, మీ అన్నగడ పొద్దున వేయండు, జాడలేడు పత్తలేడు. ఇంట్లున్నదే అదొకటి, దాంతోటే రాయిస్తానా. గామత్రం దానికి మిమ్మల్ని మర్చిపోతానా? మీరెంతనో వదిన కూడా నాకు అంతేనే. వదిన చూసి నేర్చుకోవే. వదిన ఎంత మంచిగా ఉంటుంది మనతోటి. అత్తమామకి ఎంత మంచి మర్యాద ఇస్తుంది, నిన్నెంత మంచిగా చూసుకుంటుంది. నీకు పెళ్లి చేసినాక కూడా మీ అత్తమామతోటి గిట్టే మంచిగా కలిసి ఉండాలి. అప్పుడే మా కోడలు మంచిది అంటారు. చెయ్యే అమ్మ, నాకు పెళ్లి ఇప్పుడే పెళ్లి చేసి ఇప్పుడే వెళ్ళగొట్టు. వదినొచ్చినాక నీకు నేనంత భారం అయిపోయినా కదా. ఎందుకు లిల్లీ అత్తమ్మని అట్లా అంటున్నావు? నువ్వెందుకు భారం అవుతావు వాళ్ళకు? ఆపు వదిన, నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. మా అమ్మతో నేను మాట్లాడుకుంటానా కదా. ఏంటిదే లిల్లీ, ఏమో వాగుతానో? పిచ్చికి తెలిసిందా నీకు? వాళ్ళు బాగత్తందా నీకు? చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడతాను. వదిన గట్లనే నానుడు, ఇక్కడ ఉన్నాడు నువ్వు. వదిన, నువ్వు మా అమ్మతోటి నన్నే తిట్టిపిస్తావా? నన్నెప్పుడు తిట్టని మా అమ్మ, నీ వల్ల మా అమ్మ నన్ను ఇప్పుడు తిడుతుంది. చూడు వదిన, నిన్ను ఏదో ఒకటి చేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టేదాకా నేను అస్సలు నిద్రపోను. లేకుంటే నన్నే మా అమ్మ దగ్గర తిట్టిపిస్తావా? నే మల్లిక, మీ అమ్మలు కూడా అత్త అంటారు కదా. ఇక మన అక్కను కూడా పిలుచుకుంటే అందరం కలిసి ఒక దగ్గర పండగ చేసుకోవచ్చు. అందరు కలిసి ఒక దగ్గర పండగ చేసుకుంటే మంచి అనిపిస్తుంది. అవునత్తమ్మ, మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది. అందరం కలిసి ఒకటి దగ్గర పండగ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అక్కను కూడా పిలవండి. సరేనే మల్లిక, అక్కకు ఫోన్ చేసి చెప్దాం. ఏమంటదో మరి, అత్తదో రాదో. హలో బుజ్జి, ఏం చేస్తానవ్వ? మంచిగా ఉన్నారా అందరూ? పిల్లగాడు మంచిగా ఉన్నాడా? హలో అమ్మ, మేము మంచిగానే ఉన్నామే అమ్మ. మీరెట్లున్నారు? వదిన మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నదే బుజ్జి. ఇక అత్త మామ మన ఇంటికి అత్తారట పండక్కి. మీరు కూడా రారాదుర్రి, అందరం కలిసి ఒక్కడ పండగ చేసుకుంటే మంచిగా ఉంటదే బుజ్జి. పిల్లగాని తీసుకొని రారాదు. అయ్యో అవునానే, వాళ్ళు కూడా వస్తారా? ఒక నిమిషం ఆగే అమ్మ, మీ అల్లున్నడికి చెప్తానే. అమ్మా, ఆయన అద్దంటాడు కాదే, పండగ కూర ఆడట, మమ్మల్ని కూడా దోలడటనే. ఎందుకట్నే బుజ్జి? అందరూ ఒక్కడ పండుగ చేసుకుంటే మంచిగా ఉంటది కాదే, రారాదే బుజ్జి. ఏమోనే అమ్మా, పెళ్లిలా ఆడబిడ్డ కట్నం తక్కువ ఇచ్చిరని అలిగిండి కాదే, ఆయన రానంటాండి ఇప్పుడు. అయ్యో గట్ల నానే బుజ్జి, అల్లుడు అలిగిండా? అయ్యో అవునే అమ్మా, ఆడబిడ్డ కట్నం ఇచ్చేదాకా ఏడికి పోవలేదు, ఏడికి దోలా అంటుండు కాదే. సరే తీయే బుజ్జి, నేను బాపుకుండి అన్నకు ఒక మాట చెప్పి మా ఇప్పిత్త గాని మీరైతే పండగ రారాదుర్రే. ఇక నీ సొమ్ము మాకెందుకే, ఆడబిడ్డ కట్నం మా ఇస్తాం గాని మీరైతే పండగకి రారే బుజ్జి. సరేనే అమ్మా, ఈయన చెప్పి తీసుకొనత్తా. సరే అవ్వ, పండగకైతే రారి. ఏమైందత్తమ్మా? అక్క ఏమో అంటుంది. ఏం లేదే మల్లిక, మీ అన్న అలిగిండట. ఆడబిడ్డ కట్నం ఇస్తేనే అక్కను పిల్లగాని తోలుతాడట, లేకుంటే తోలా అంటాడు. అయ్యో అవునా అత్తమ్మ? మన దగ్గర ఉన్నా లేకున్నా అక్కకి ఇచ్చేది ఇయ్యాలనే. ఆడబిడ్డ కట్నం మా పెళ్ళప్పుడు 1,00,000 రూపాయలు ఇయ్యనే ఇత్తిరి కదా అత్తమ్మ, మళ్ళీ ఎందుకు కలిగిండట అన్నయ్య? అన్నయ్య ఇంకా కట్నం కోసం అక్క నుండి అల్లుని పంపి అంటాడా అత్తమ్మ? అవునే, ఆయనకు ఇంకా కట్నం కావాలట. అదే మనసులో పెట్టుకొని బుజ్జిని పంపిత్తలేడు. 1,00,000 రూపాయలు ఇయ్యనే ఇచ్చినాం గానే ఇంకా కావాలంటాను. ఇంకా కావాలంటే ఏడికో తెచ్చిత్తని చెప్పు. అవునా అత్తమ్మ? మామయ్యకుండి బావకైతే ఒక మాట చెప్పత్తమ్మా, వాళ్ళు ఏమంటారో మరి. సరేనే, మీ మామయ్య ఉండి ఆడొచ్చినాక ఒక మాట చెప్తా. ఇక రేపే పండగ అనే మల్లిక, మనకు పనులు బాగుంటాయి. కాసేపు పోయి అట్లా రెస్ట్ తీసుకోపో. సరే అత్తమ్మ, వెళ్తున్నా. ఎటు పోయింది ఇది? రూమ్ లో లేదు కదా, మళ్ళేం కార్యాలయాలుగా పెట్టవేయిందో. ఈ మల్లిక నాకైతే శని లెక్క దాపరించింది. మొన్నటి నుంచి చూస్తున్నా, అసలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. వచ్చినావా బావా? మీకోసం అప్పటి నిండు చూస్తున్నా. ఎటు వేరు బావా? బాగా లేట్ అయింది కదా, అన్నం తిందరు పదండి, అన్నం పెడతా. నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, నువ్వు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, నేను పెట్టుకొని తింటా. ఈ రోజు నువ్వు పెడితేనే తిన్నానా? ఏమైంది బావా గట్లెందుకంటున్నావు? నా మీద ఇంకా కోపం పోలేదా నీకు? ప్రసాదు, అరే ప్రసాదు ఇగరా. అమ్మా అత్తాననే. ఏంటిదే అమ్మా పిలుస్తాను? అరే రేపు మీ అత్త మామ అత్తరాట్రా. గాలి ఎందుకు అత్తరట్నే మన ఇంటికి? ఆగో గట్లెందుకంటున్నావురా, రావద్దా ఇక? కాదే అమ్మా, పండుగ పూట మన ఇంటికి ఎందుకు అత్తరట వాళ్ళు? అదేరా ప్రసాదు, మీకు కొత్తగా పెళ్ళైంది కదా, బట్టలు పెడతారట మీ అత్త మామ, అందుకే రేపు అత్త అన్నారు. మీ అత్తమ్మ ఫోన్ చేసింది రా రేపు అత్తనమని. ఇక బట్టలు పెట్టేది ఉన్నది, బట్టలు పెట్టిపోతాం వదినా అని ఫోన్ చేసింది. అవునానే అమ్మా, రేపు వస్తారా అయితే? అవునరా, రేపు వాళ్ళు వస్తారు. ఇంట్లో ఏం సరుకులు లేవు, నువ్వు దుకాణంలో పోయి సామాన్ తీసుకురారా. పండగకు ఏం సామాన్ పడతాయో మల్లికతోటి రాయించిండ్రా అప్పుడు, అది చిట్టిత్తది. నువ్వు పోయి పండగ సామాన్ తీసుకురాపో. రేపైతే ఏగ్రం ఏం పని తీరదురా, ఇయ్యాలనే పోయి సామాన్ తీసుకురా. అన్నం తిన్నాక పోతేనే అమ్మా, నువ్వు పోయి చిట్టి తీసుకురాపో.
ఆగో నీ పిల్లం దగ్గరనే సిట్టు ఉన్నదంటే నన్ను అడుగుతానేవేందిరా? ఆయన అదేం చెప్తాను లోపల? ఏమోనే నాకు తెలియదు ఏం చెప్తాందో. మల్లిక అప్పుడు రాసిన చిట్టు పట్టుకొని రాయే. ఇగో బావా చిట్టి. పోతాననే అమ్మా. ఓ రాధిక, నేనెప్పుడు అడిగిందే ఆడబిడ్డ కట్నం మీ అమ్మను. పెళ్ళిళ్ళు ఇచ్చిరు కదా, సరిపోదా మనకది? నా పేరు చెప్పి మళ్ళీ మీ అమ్మని ఎందుకు కట్నం అడుగుతానవే? మీ అమ్మకు లేనిపోని అన్ని కల్పించి ఎందుకు చెప్తానవే? నేనెందుకు పండగకు పంపి అన్న? ఓరి మీ ఇష్టం, మీ అవ్వగారి ఇల్లు మీ ఇష్టం, పండగకు ఓ నువ్వేమన్నా వేసుకో. ఓ నప్పతట్లుడా, నీకేం నొత్తంది? మా అవ్వగారిని నేను అడుక్కుంటానా? నువ్వు పెట్టేటోళ్ళని పెట్టనియవా? ఇక వాళ్ళ దగ్గర బొచ్చడు పైసలున్నాయి. మొన్న మా తమ్మునికి పెళ్ళే చేసిరి. ఇక ఆనాస్తి ఆనత్తగారాస్తి మొత్తం ఆనికేనాయే. గా మాత్రం కూడా పెట్టాడు వాళ్ళ అక్కకు. ఆ పైసలు ఇత్తే గిట్లా మనం బండో ఏదో ఒకటి కొనుక్కుందామని నేను చూస్తే నువ్వు కొనిచ్చేటోళ్ళని కొననియవు. నీకైతే పైసలు అడగ శాత కాదు, పైసలు సంపాదించే శాత కాదు. తినుడు ఏరుగుడైతే మంచిగా వస్తుంది కదా. ఏందే రాధిక, నేను ఒక్కటంటే నువ్వు 100 చదువుతాను. అయినా నీకు అడుక్కోబుద్ది అయితే నా పేరు ఎందుకు చెప్తానువే? నువ్వే అడుక్కుంటే అయిపోతుంది కదా. మీ అమ్మ నీకు ఇయ్యదానే? మీ అమ్మ దగ్గర అట్టే నా ఇజ్జత్ ఎందుకు తీస్తాను? అబ్బో నీకు ఇజ్జత్ ఉన్నదట, ఆ ఇజ్జత్ని మేము తీస్తానమాట. అయినా రాధిక నీకు పైసలు ఆపచ్చినా బాగున్నది. మీ తమ్ముని పెళ్ళైన కానుండి బాగా మారిపోయినవే రాధిక. అబ్బో నెల్లి కుట్లోడా, మళ్ళా మొదటికి వస్తావు కదా. నువ్వైతే పండవు ఏరుగవు పిత్తవు, అట్నే బుద్ధ విగ్రహం లెక్క కూర్చొని ఉంటావు. 1 రూపాయి అడుక్కునే తెలివి లేదు, 1 రూపాయి సంపాదించే తెలివి లేదు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా? నోరు నప్పతట్లుడా, చేసేది చూసుకుంటుండు. మధ్యలో గిట్లా వచ్చినావనుకో నడివికి కాలు కొట్టి చేతిలో పెడతా. ఏందే ఏమో అప్పటి నుండి చూస్తానా ఎరిలేసిన కుక్క తిరుగుడుతానవేందే? నాకు తిక్కే లేవాలి కానీ కుచ్చి కుడుకలు ఎత్తా ఏమనుకుంటానవో. నువ్వారా నాకు కుచ్చి కుడుకలు ఎత్తవా? ఏది ఎదురా? ఓ కుచ్చాడ కుడుకలు ఎత్తాడట. ఆగు రాగు. ఏంది ఏమో అంటాను, కుచ్చి కుడుకలు ఎత్తవా? ఎట్లెత్తావు? గిట్లనేనా? మంచి ఎత్తానా? నేను చెప్పినట్టు గంగిరెద్దు లెక్క తలుపు పలగంతే ఎదురు గిట్లా మాట్లాడినావు అనుకో మళ్ళీ గిట్లనే కుచ్చి కుడుకలు ఎత్తా. అబ్బా రాధిక, అద్దే అద్దే నీ దండం పెడతా, నీ కాళ్ళు ముక్తా. అట్లా రా దారికి. ఇంకోసారి నాకు ఎదురు మాట చెప్పినావనుకో మళ్ళా రౌండ్ షురు అవుతుంది. మమ్మీ ఏం చెప్తానవే నువ్వు? డాడీని ఎందుకు కొడతాను? మీ డాడీ నేను ఆట ఆడుకుంటాను రా, అందుకే కొడతానా. నువ్వు కూడా కొడతావా? కొట్టు. అబ్బా నేను కూడా ఆడతాను మమ్మీ, మంచిగా ఉన్నది ఆట. అరే చింటిగా అద్దరా, డాడీ కొట్టిన కాడికి చాలు. అబ్బా ఇద్దరు కలిసి చింతపండు చేసిరు కాదే. అర్థమైంది కదా, రేపు పొద్దున లేస్తేనే మనం మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉండాలి. నువ్వేం చెప్తా అదే ఎత్తనే రాధిక. నా ఎంబడి తోకొప్పుకుంటే అచ్చుడు కాదు, మా అమ్మోళ్ళను నువ్వు డబ్బులు అడుగు. గట్లనే అడుగుతానే, లేకుంటే నువ్వు నన్ను చంపేటట్టు ఉన్నావు కదా. అవును చింటిగా, రేపు మనం అమ్మమ్మ ఇంటికి పోతాం. నువ్వు రేపు బడికి పోవలేదు. The next day. అరే రే చింటిగా, వచ్చినవారా? నా బంగారు కుండలే, నా బంగారు కన్నయ్యలే. ఎండ కొడుతుందని గ్లాసులు పెట్టుకొని వచ్చినవారా కన్నయ్య? అవునే అమ్మమ్మ, ఎండ కొడుతుందని కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చినా నేను. అల్లుడు ఇప్పుడే వస్తారా? మంచిగా ఉన్నారా అన్నయ్య? ఇగో చెప్పింది గుర్తుంది కదా, ఏమైనా తేడా చేసినావనుకో ఇంటికి వెనక నీ సంగతి చెప్తా. మా గుర్తున్నదే ఓ రండమొక్కందాన, మీ అమ్మ ఇటే చూస్తాంది. మా అమ్మ చూస్తానని నాకు కూడా తెలిసిన నల్లి కుట్లడా. నువ్వు అటు ఇటు ఏమైనా చేసినావనుకో అప్పుడు చెప్తా. ఏంటిదే బుజ్జి, పలకరిస్తే అల్లుడు మాట్లాడతలేడు, మీరే మాట్లాడుకుంటారు. ఏమోనే అమ్మా, నిన్నటి నుండి గిదే మొహం పెట్టుకొని ఉన్నాడు. ఏం కావాలటనే? ఇచ్చేది ఈయనకి, మళ్ళీ ఏం కావాలట అల్లుడికి? ఓ కొయ్యకాలుడా, దిష్టి బొమ్మ లెక్క అట్లా చూస్తానవింది. మా అమ్మ అడిగినప్పుడు నీకేం కావాలో చెప్తే అయిపోతుంది కదా. ఏ అద్దే రాధిక, అచ్చిన వాళ్ళనే మొదలు పెడితే మీ అమ్మ ఏమన్నా అనుకుంటది కావచ్చు. కొద్దిసేపు అయినాక అడుగు తాగరాదు. నీకు ఇట్లా కాదురా నల్లి కుట్లడా, మళ్ళీ ఒక రౌండ్ ఎత్తే సెట్ అవుతావు గానీ. ఏ అద్దే రాధిక, మీ అమ్మ ఇటే చూస్తుంది, నేను ఏదో ఒకటి అడుగుతుందని. అత్తమ్మ, ఏదో మీరు పండక్కు పిలిచిరని వచ్చిన, మాకు ఇయ్యాల్సిన ఆడబిడ్డ కట్నం మాకిస్తే మీ ఇంటికి మా ఇంటికి రాకపోకలుంటాయి, లేకపోతే అన్ని బంద్ అయితే అత్తమ్మ. ఏ గట్లెందుకంటాను అయ్యా, మీకు ఇచ్చేది మా ఇత్తం గాని కోపానికైతే రాకు నువ్వు. మీకు పెట్టకపోతే ఇంకెవరికి పెడతాం? మామది పాత స్కూటున్నది, మా ఇత్తం గాని. అల్లుడు ఎప్పుడొచ్చిరయ్యా? మంచిగున్నారా? మంచిగున్నా కాబట్టే నీ కొంపకొచ్చిన. ఆగో అల్లుడు, ఎన్నెళ్ళేంది గట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడమంటానో మావయ్య, నాకు ఇచ్చేది ఇస్తే నా మాటలు కూడా మంచిగా వస్తాయి. ఓయ్ ఇరగదిస్తాను కదా పర్ఫార్మెన్స్. యాక్టింగ్ అయితే మామూలుగా లేదు కదా, కానీ ఇట్లయితేనే మా ఊళ్ళు దారికత్తారు. సరే నీ రాధిక, నీకు దండం పెడితేనే మీ వాళ్ళందరూ ఇటే చూస్తారు, నా ఇజ్జత్ తీయకు.
నాకు దోసింది ఏదో అంటే తీయే రాధిక, నన్ను వదిలిపెట్టే. సరే సరే కానీ ఏమైందే బిడ్డ, మీరు ఏం మాట్లాడుకుంటారు? అల్లుడికి ఏమైంది గట్లా మాట్లాడుతాండు? ఇగో మామ, నేను ఒకటి చెప్తాను ఇను. అత్తమ్మ ఇప్పుడు నీ పాత స్కూటీ నాకు ఇస్తా అన్నది. అది గిట్లా ఇయ్యకపోయారు అనుకో, ఇప్పుడు బూరెలు ఎత్తాడు కదా, ఆ బూరెలు కూడా తిన. ఏమనుకుంటాను? ఏ మా ఇష్టం అల్లుడు. సరేనే బాపు, మీరైతే చిండిగా తీసుకొని ఇంట్లో పోర్రి. ఏమండి, గడ్డి కుప్ప చెట్టుకు ఒకసారి వస్తారా? చీ, ఏం మాట్లాడుతున్నావే అంతా? ఇప్పుడు ఎందుకే గడ్డి కుప్ప చాటుకి? ఒకసారి వెళ్దాం పదండి, ఏమైతుంది? నీ ఇష్టమే, ఇక పోదాంపా. నీతోటి గండమే ఉన్నది. కొంపదీసి నేను యాక్టింగ్ మంచిగా చేసినని ముద్దుగిట్లా ఇత్తదా అయింది. పోతా ఇక, ముద్దుగిట్ల ఇత్తది కావచ్చు. వామ్మో, నన్ను అట్టిరిగిందే రాధిక. నువ్వు అడుగుమన్నట్టే ఆడబిడ్డ కట్నం కింద బండలీనే కాదు, నన్నెందుకు తన్నినవే ఇప్పుడు? గా పుచ్చిపోయిన బండిని మా అమ్మ ఇత్తా అంటే నువ్వు తీసుకుంటా అని ఒప్పుకున్నావా మా అమ్మ దగ్గర? నీకైతే దేవుడు కొంచెం కూడా ఇజ్జత పెట్టలే. నీకెంత మంచి చెప్పిండ్రా నల్లి కుట్లాడా ఇంటికాడ. వాళ్ళు పైసలు ఇస్తే మనం కారు కొనుక్కున్నావని నేను చూస్తే నువ్వు నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసినావు. ఈ కొయ్యకాలు చేయబట్టి నా ప్లాన్ అంతా బూడిలో వచ్చిన పన్నీర్ అయింది. ఇప్పుడు సచ్చుకుంటా తుప్పు పట్టిన బండినే మానానికి తీసుకోవాలి. ఏం చెప్తావు మరిగా నువ్వు చేసిన పనికి? అబ్బా సరేనే, నన్నైతే ముందు లేవట్టే. నువ్వు చేసిన పనికి ఆ గడ్డి కుప్ప మీద మంట పెట్ట బుద్ధి అవుతుందిరా కొయ్యకోళ్ళోడా. ఇంకా నన్ను లేపమంటానవా? పానాడు మిడిగుడ్లు వేసుకుని అట్లా చూస్తాను. ఇట్లా పోదాంపా, మళ్ళీ అమ్మకి ఇట్లా వచ్చి చూస్తారు. సరే పావే, పోదాం లోపలికి. చూసిరు కదా దోస్తులు, ఇది ఇయాల్టి మన వీడియో. ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ చేయర్రి. వీడియోను ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ దోస్తులు. రేపు మన ఛానల్లో ఉగాది వీడియో వస్తుంది. అందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్లు వచ్చేలా హెల్ప్ చేయండి దోస్తులు. వదినా, సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నావా? ఇంతలా బతిమలాడి అడుగుతున్నావు కానీ వాళ్ళు చెయ్యరు వదినా, ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్. చూసిరు కదా దోస్తులు, లిల్లీ ఏమంటుందో. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునా వదినా? వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ సంగతి కూడా చూస్తా. ఓ పోరి నడు ఇంట్లకు. నీ అక్క నోట్ల కట్టబడ వచ్చుతాయి. నువ్వు ఈ తప్పేమైనా మాట్లాడితేవా? ఇక్కడ నుంచి దోస్తులు, మీరు అన్ని ఏం పట్టించుకోకూరి. మా లిల్లీ ఎప్పుడు చూడు ఏదో ఒకటి పానకంలో పుడక లెక్క ఏదో ఒకటి అంటనే ఉంటది. అవన్నీ ఏం పట్టించుకోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మరో కొత్త వీడియోతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలు దోస్తులు.